నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయ పనులు సులువు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అయ్యప్ప సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలకై ముందుకు రావాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ సూచన. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో రైతులకు సబ్సిడీతో డ్రోన్ వ్యవసాయ పనిముట్లను పంపించేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక యంత్రాల వాడకం వల్ల వ్యవసాయ పనులు తక్కువ శ్రమతో తక్కువ సమయంలో పూర్తవుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్మల్ బస్టాండ్ ముందు ఎస్ఎస్ మెడికల్ వారి సౌజన్యంతో అయ్యప్ప సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ ప్రారంభించారు. మండు టెండర్లో దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి చలివేంద్రాలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. చల్లని నీటితో వేసవి దాహాన్ని తీర్చేందుకు అయ్యప్ప సేవా సమితి వారు ప్రతి సంవత్సరం ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఇలాగే మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి విలేజ్ల నుంచి ఇక్కడికి నిర్మల్ పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళ కొరకు మరి మంచినీటి సౌకర్యము, మరి రిఫ్రిజిరేటర్ పెట్టి చల్లటి నీరు ప్రతి సంవత్సరము అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ లో మరి చలివేంద్రం పెట్టడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మినరల్ వాటరు, మరి చల్లటి నీరు, మరి ఇక్కడ రిఫ్రిజిరేటర్ పెట్టి మరి మంచి సౌకర్యము మరి పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్లకు, ఈ బస్టాండ్ ప్రాంతంలో తిరిగేటువంటి ప్రజలకు ఈ ఎండాకాలము మంచి రిలీఫ్ గా ఉచితంగా మరి ప్రతి సంవత్సరం ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు బద్రి శ్రీనివాస్ గారు మరియు మూర్తి గారు ప్రతి సంవత్సరం కూడా మరి ఈ సౌకర్యాన్ని ఇలాగే కొనసాగించాలని, మరి అదేవిధంగా మరింత సేవలను అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిలకు మహిళా భద్రతలో చేసిన విశిష్ట సేవలకు గాను జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుచాడ శ్రీహర్రావు బుధవారం ఎస్పీ కార్యాలయం సత్కరించి అభినందించారు. నారీశక్తి కార్యక్రమం ద్వారా మహిళల రక్షణలో ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. వీరి వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రీజన్కు ఇటీవల నూతనంగా బదిలీపై వచ్చిన రీజనల్ మేనేజర్ విజయభాను బుధవారం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి డిపో అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేయాలని, అన్ని రూట్లకు ఆర్టీసీ సర్వీసులు నడిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డిపో మేనేజర్ ఆయనను శాలువతో సన్మానించారు. నిర్మల్కు చెందిన సీనియర్ పాత్రికేయులు పత్తి శివప్రసాద్ మాతృమూర్తి, పత్తి పార్వతి ఇటీవల మరణించడంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుచాడ శ్రీహర్రావు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎయిమ్స్ చైర్మన్ భీమిరెడ్డి, అధికార ప్రతినిధి కొట్టశేఖర్ తదితరులు ఉన్నారు. పట్టణంలో దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకుని నిజరూప దర్శనం కల్పిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఆమడ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే సాయంత్రం రథోత్సవాన్ని పట్టణంలోని పురవీధుల గుండా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి రథోత్సవంలో పాల్గొనాలని కోరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానంలో రేపు పౌర్ణమి సందర్భంగా నిజరూప దర్శనాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ భక్తులకు సౌకర్యార్థము రేపు ఇస్తున్నాము. తప్పకుండా భక్తులు రాగలరు. స్వామివారిని దర్శించి తరించండి. ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనానికి పునీతులు కాగలరని మీ అందరినీ కోరుతున్నాను. ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా రథోత్సవ కార్యక్రమము సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. భక్తులందరూ గమనించగలరు.
భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఇట్టి కార్యక్రమము దేవరకోట నుండి మొదలై అక్కడి నుండి మార్కెట్ మరియు కస్బా, నగరేశ్వరవాడ, వివేకానంద చౌక్ మరియు ఓల్డ్ బస్ స్టాండ్ నుండి బుధవార్పేట్, గాంధీ చౌక్, పోస్ట్ ఆఫీస్ నుండి మళ్ళీ దేవరకోటకు చేరుకోవడం జరుగుతుంది. ఈ రూట్ మ్యాప్లో ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మరియు మహిళలు, పురుషులు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మా కమిటీ తరఫున, మా తరఫున మీ అందరికీ ఆహ్వానిస్తున్నాము. అమరక్షిత కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు అందుకున్న డిఎంఎడ్హెచ్ఓ డాక్టర్ రాజేందర్ను కాంగ్రెస్ నాయకులు కుచాల శ్రీరావు బుధవారం సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృత్వ మరణాలు తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచిందని కొనియాడారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో గాంధీ చౌక్ ప్రధాన రహదారి పక్కన నాలాలో చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరు ప్రవాహానికి అడ్డంగా మారింది. దీంతో డ్రైనేజీ మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సాధం స్వప్న అరవింద్ అక్కడికి చేరుకొని పారిశుద్ధ సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. నిర్మల్ జిల్లా మాదిగ హక్కుల పరిరక్షణ సమితి అధికార ప్రతినిధిగా మారపాక నరేష్ నియమించినట్లు జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణు తెలిపారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి బలోపేతం, జిల్లాలో కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ ప్రభాకర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ మండలంలో కొండాపూర్ శివాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆలయ వేద పండితులు సంజయ్ శర్మ, సుధాకర్ శర్మ, దినేష్ శర్మ చేతుల మీదుగా అభిషేకం చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుస్వాములు మహేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండలం పీచర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిట్లింగ్ ప్రసాద్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యారంగానికి ప్రసాద్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రసాద్ను శాలువతో సన్మానించారు. మామిడి మండలం పొన్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు రామచంద్రాచారి, విజయసారథి వేద పండితుల మంత్రాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ చిట్టాల లక్ష్మి, ఉప సర్పంచ్ రాజారెడ్డి, ఎంపీడీఓ సుశీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్టాల రాజారెడ్డి, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.
शुभगे हिंदुना कंठे बध्नामि शुभगे त्रैलोक्यं మంగళం కురు. మనమంతా ఇక్కడ మాంగళ్య ధారణ జరిగినంతసేపు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ గోవింద చెప్పడం మేళం. కొనగంటి శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభమంగళాశీస్సులు. మన గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైనటువంటి ఈరోజు మన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంకాలము ఈ బ్రహ్మోత్సవాలు ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఈరోజు మొట్టమొదటిసారిగా మన ఆలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. అది మనం నూతనంగా ప్రవేశం చేసుకున్నటువంటి ప్రారంభం చేసుకున్నటువంటి కోనేరులో శ్రీ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం సాయంకాలం జరుగుతోంది. సాయంకాలం 6 గంటలకి హోమ కార్యక్రమము, 7 గంటలకి గరుడ సేవ, 8 గంటలకు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. మన ఆలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమంలోనే ఈ సంవత్సరం మనం ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా స్వామివారి తెప్పోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పలువురు కమిటీ సభ్యులు కోరారు. అద్దాల మేడల్లో నిలవయ్యి ఉన్నావా అంజన్నా ఒక్కసారన్న రావా. అద్దాల మేడల్లో నిలవయ్యి ఉన్నావా అంజన్నా ఒక్కసారన్న రావా.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక యంత్రాలతో వ్యవసాయ పనులు సులువు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అయ్యప్ప సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలకై ముందుకు రావాలి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.